టీఎస్ఎంసీ 2025 కౌన్సిలింగ్ సంబంధించి ఏం డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా ఎప్పటిలోగా రెడీ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ చాలామంది కూడా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు మీరు కూడా, అండ్ ఇంతవరకు మీకు క్లారిటీ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో చూసినాక మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటిలో రెడీ చేసుకోవాలనేది. అలానే మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయినాక ఏమేం ప్రొవైడ్ చేస్తామంటే టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది కూడా కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు, అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి అన్నమాట కౌన్సిలింగ్ టైంలో. అవన్నీ కూడా మేమే సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఏంటంటే కౌన్సిలింగ్ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. అండ్ మిడ్ నైట్ కూడా అలర్ట్గా ఉండాలి మీరైతే. ఆ టైంలో కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు వెంటనే ఒక స్కానర్ని యూజ్ చేసుకొని మీరైతే పేమెంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి అనేది ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి నాకు సెండ్ చేస్తే, అండ్ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. 1 by 1 కూడా మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఇవన్నీ లిస్ట్ అయితే చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ చూడండి, ప్రతిదీ కూడా ఉండాలి. ఈ యొక్క 12 డాక్యుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మీరు కౌన్సిలింగ్ టైంలో చాలా ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి ఇప్పుడే రెడీ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి TGFSET 2025 ర్యాంక్ కార్డ్. అంటే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత, అంటే ఒక 5 డేస్లో మీకు రిజల్ట్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఒక ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది, అదైతే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎంసెట్ 2025 సంబంధించి హాల్ టికెట్ అయితే మీరైతే దగ్గర పెట్టుకోవాలి. ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి మీరు పక్కన పడేయకండి. ఇవన్నీ కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి SSC మెమో, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమో. అది ప్రజెంట్ అందరి దగ్గర షార్ట్ మెమో అయితే ఉంటుంది, అదైనా పర్లేదు. అండ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు లాంగ్ మెమో ఎప్పుడైతే వస్తుందో అదైతే కాలేజీలో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ TC అయితే ఉండాలన్నమాట. ఆ TC మీరు కౌన్సిలింగ్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిపోర్టింగ్ చేస్తారు సీట్ వచ్చిన తర్వాత, అప్పుడు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కావాలి. నెక్స్ట్ వచ్చేసి 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ 6th to 10th అంటే ఒక దగ్గర చదివి ఉండొచ్చు, నెక్స్ట్ ఇంటర్ ఒక కాలేజీలో చదివి ఉండొచ్చు కదా. ఇలా ఫర్ సపోజ్ 6th ఒక చోట, 7th ఒక చోట, 8th ఒక చోట, 9th ఒక చోట, 10th ఒక చోట చదివారనుకోండి, మొత్తం 1 2 3 4 5 స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ ఒకటే ఉంటుంది కాబట్టి 6, లేదనుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక చోట, సెకండ్ ఇయర్ ఒక చోట చదివారనుకోండి, అవి కూడా 2 స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవుతాయి. మొత్తం 7 సర్టిఫికేట్స్ అయితే అవుతాయి. ఇలా మీరు ఎక్కడ వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఆ కాలేజీలోకి వెళ్తే మీరే అడిగిన వెంటనే వాళ్ళైతే మీకైతే ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి 6th నుంచి 10th వరకు ఒకే కాలేజీలో ఒకే స్కూల్లో చదివారనుకోండి, ఇక్కడ వచ్చేసి ఒక స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదివారనుకోండి, ఇక్కడ వచ్చేసి ఒక స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మొత్తం ఈ యొక్క 2 అనేవి మీరైతే రెడీ చేసి పెట్టుకోండి త్వరగా. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ వచ్చేసి చూడండి, క్యాస్ట్ అంటే SC ST BC ABCDE కేటగిరీస్. నెక్స్ట్ OC EWS ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్
ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం. ఇన్కమ్ కూడా మీరైతే అప్లై చేసి పెట్టుకోండి. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఉండాలంటే ఆఫ్టర్ 1 జనవరి అంటే 2025 జనవరి ఫస్ట్ డే తర్వాత మీరు రెన్యువల్ అన్న చేయించి పెట్టుకున్నది ఉండాలి. లేదంటే న్యూగా అప్లై చేసుకోండి ఇప్పుడు ప్రెసెంట్. లేదంటే అంటే ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 4 లేదంటే 5 ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట్స్ అయితే కొంతమంది ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మీకైతే వర్క్ అవ్వవు. ఎందుకంటే న్యూగా రెన్యువల్ చేయించుకొని వాళ్ళకైతే చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి వైట్ రేషన్ కార్డ్ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇది ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే ఇదైతే కావాలన్నమాట. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది అనేది క్లియర్గా మీకు ఒక వీడియో చేశాను, అదైతే చూడండి. అందులో మీకైతే తెలుస్తుంది ఎవరు ఎలిజిబుల్ ఫ్రీ సీట్కి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ 1/1/2025 అంటే జనవరి నుంచి ఉండాలి. 2025 జనవరి నుంచి మీది న్యూ సర్టిఫికేట్ అన్న ఉండాలి. లేదంటే రెన్యువల్ చేయించుకోనన్నా ఉండాలి సర్టిఫికేట్ అనేది. ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ మీరు స్పెషల్ కేటగిరీస్ ఉంటారు కదా, ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్, స్కౌట్, వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. మీకు ఒక సపరేట్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. మీరు స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, క్యాప్ అయితే క్యాప్, నెక్స్ట్ ఎన్సిసి, ఇలా ఇవన్నీ కూడా మీకు ఎవరు ఎలిజిబుల్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడంటే సీట్ అలాట్మెంట్ అప్పుడు మీ యొక్క రిజర్వేషన్ బట్టి మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీలో మీరు ముస్లిం అండ్ క్రిస్టియన్ అయితే కనుక అది మీరు వచ్చేసి సపరేట్గా మీరు సర్టిఫికేట్ అనేది ఉంటుంది. లేదంటే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరైతే అడిగినా కూడా, మీరు ఏ స్కూల్లో చదివారో అక్కడికి వెళ్ళి అడిగినా కూడా మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ అన్నట్లు మీరు ఆ సర్టిఫికేట్లో చూపించాలి. వాళ్ళకి మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏపీ అండ్ అదర్ స్టేట్ అంటే కొంతమందికే ఎలిజిబుల్ అయితే ఉంది, అందరూ ఎలిజిబుల్ కాదు టీఎస్ఎంసెట్కి. అందుకని వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయి ఉంటే, ఒకవేళ అదర్ స్టేట్ అయి ఉంటే కనుక 10 ఇయర్స్ మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీరైతే రెడీ చేసుకోండి. రెసిడెంట్ సర్టిఫికేట్ లేదంటే మీరు ఎంప్లాయ్ అయితే కనుక ఎంప్లాయీ సర్టిఫికేట్ అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక టీఎస్ స్టూడెంట్స్ అయితే కాదు, టీఎస్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి టీఎస్ ఎంసెట్ ఎవరైతే రాసి ఈ యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ లేదంటే ఎంప్లాయీ సర్టిఫికేట్ అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఈ యొక్క 12 డాక్యుమెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఒకవేళ ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా మీరు ఇమీడియట్గా మీరైతే అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ ఓల్డ్ డాక్యుమెంట్స్ అయితే కనుక రెన్యువల్ చేయించి పెట్టుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టైం టు టైం ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గైడెన్స్ కావాలంటే వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఏంటి అనేది ఇక కౌన్సిలింగ్ టైంలో కావచ్చు. నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఆ టైంలో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆ తర్వాత మీకు ఫస్ట్ రౌండ్ ఉంటుంది, తర్వాత సెకండ్ రౌండ్ ఉంటుంది, థర్డ్ రౌండ్ లేదంటే స్పెషల్ రౌండ్ కూడా మీకైతే కండక్ట్ చేస్తారనమాట. ఇలా 4-5 రౌండ్స్ లేదంటే 3 రౌండ్స్, ఎన్ని రౌండ్స్ జరిగితే అన్ని రౌండ్స్ వరకు నా సైడ్ నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే అది మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఈ యొక్క సర్టిఫికేట్స్ అని జాయిన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. మెంటర్షిప్లో మీరు ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. పేమెంట్ ఐడి ఇక్కడ ఉంది కదా, యూపీఐ ఐడికి చేసుకోండి, లేదంటే స్కానర్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి నాకు అది సెండ్ చేస్తే మీకు ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. అందులో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.